దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములో చేరి ప్రభువును స్తుతించి ప్రభువును గణపరిచి ప్రభువును ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనం. నేను నీకు సమృద్ధి కలుగజేయుదును. అవును ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ధారాళముగా దయచేసే దేవుడు. దేవుని సాన్నిధ్యములో సమృద్ధి. ద్వితీయోపదేశ కాండములో దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి దీవెనలు, అనేక దీవెనలు మరి 28వ అధ్యాయంలో ఇమిడి ఉన్నాయి ప్రియులారా. మరి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నిటినీ కూడా నీవు అనుసరించి నడుచుకుని ఎడల భూమి మీదనున్న సమస్త జనుల కంటే నేను నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు. నీకు మేలు కలగజేయుదును అన్నాడు. ఎందుకంటే దేవుని మాట శ్రద్ధగా వినేవారంటే, దేవుని వాగ్దాన ప్రకారంగా జీవించేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును ఎత్తిపట్టి మనం ఆయన్ని స్తుతించి గణపరిచి ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ఎలాంటి దీవెనలు అన్నాడు అంటే, నీ భూఫలము దీవించబడుద్ది, నీ దుక్కిటెద్దులు దీవించబడతవి, నీ కుమారులు నీ కుమార్తెలు దీవించబడదురు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, నీ పిండి పిసుకు తొట్టియు నీ గంపయు దీవించబడునన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. A to Z దేవుని మాట శ్రద్ధగా వినడం వల్ల, దేవుని ఆజ్ఞలు పాటించడం వలన మరి ఈ ప్రపంచంలో అనేకమైన మేలులు, లెక్కకు విస్తారమైన మేలుల చేత ఆయన నింపుతానని దేవుని వాగ్దానం ఉన్నది. కనుక ఆనాడు నిజంగా దేవుని మాట వినినటువంటి ఈ ద్వితీయోపదేశ కాండములు వారి మీద దేవుని మేలులు కుమ్మరించినట్లుగా చూస్తున్నాం. ఈనాడు ఈ ఉదయకాలమున మనం కూడా దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి మనకున్న సమస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించడానికి మనము ఆశీర్వాదమునకు కారకులుగా ఉండాలి. అందుకే అంటాడు పేతురు పత్రికలో, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవుతారు. కాబట్టి కీడుకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి అంటాడు. కాబట్టి దేవుని దీవెనలు స్వతంత్రించుకునేవారు, దేవుని యొక్క వాగ్దానమును అనుభవిస్తూ మరి దేవుడు మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఈ భూమి మీదనున్న సమస్త జనుల కంటే మనల్ని హెచ్చించి ఆశీర్వదించి అనేకమైన మేలులతో దీవెనలతో కప్పుతానని దేవుని వాగ్దానం ఉంది. కనుక ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమంతా మనం దేవుని స్తుతించి దేవుని గణపరిచి దేవుని ఆరాధించి దేవుని చిత్తము మన జీవితంలో జరుగులాగున ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగినటువంటి మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రాలు నాయనా. మీరు ఈ ఉదయకాలమున ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనం నీ వాగ్దానం ప్రభువా, నీ మాటలు శ్రద్ధగా విని నీ చిత్తాన్ని జరిగించే వారికి నాయనా అనేకమైన మేలులు కలుగజేస్తానని చెప్పినటువంటి దేవుడు సమృద్ధిని కలుగజేస్తానని చెప్పావు. అవును ప్రభువా, నీ సమృద్ధిని బట్టి నీ మేలును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ ఆజ్ఞలు పాటించు, నీ చిత్తాన్ని జరిగిస్తూ హృదయపూర్వకంగా నీ కొరకు జీవించే భాగ్యము ఈ ఉదయకాలం అందరికీ అనుగ్రహించమని, మీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకొనమని
యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి. ఇతరులకు కూడా షేర్ చేసి వారిని కూడా ఆశీర్వాద కారకులుగా చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.